ఈ 2025 ఈ రేంజ్లో ఈ వీడియో ఇవ్వటం నాకు చాలా సంతోషం ఉంది. మన తెలుగువాడైనటువంటి వీరుడైనటువంటి భరతమాత ముద్దు బిడ్డైనటువంటి మన కల్నల్ సంతోష్ బాబు, సూర్యాపేటలో 1983 ఫిబ్రవరిలో జన్మించినటువంటి బిక్కుమల్ల సంతోష్ బాబు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఇతను సంతోష్ వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి అభిజ్ఞ అండ్ అనిరుద్ధ్ పిల్లలు, ఒక పాప బాబు. బట్ మిలిటరీలోనే చేరాలనుకున్నాడు, వైఫ్ సపోర్ట్ చేస్తుంది. దెన్ జాయిన్ అయ్యాడు 16 బీహార్ రెజిమెంట్, దానికి ఆఫీసర్గా ఉన్నాడు, కమాండెంట్గా. జూన్ 15, 2020 తూర్పు లడఖ్లో గాల్వన్లో ఏరియా చైనా వాళ్ళు మన దగ్గరకు దూసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు మన వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఆ సరౌండింగ్స్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఐ థింక్ సో, దాన్ని ఎల్ఏసి అంటారు. ఆయుధాలతో యుద్ధం అటువంటి చేయకూడదు అనమాట మనకున్నటువంటి ఒప్పందం ప్రకారం. దాంతో ఇక చేతులతోనే, ఎందుకు వాళ్ళు దూసుకుని వచ్చేస్తున్నారు అని అన్నారు, మాట్లాడినారు మన వాళ్ళని. అప్పుడు ఇక మన సంతోష్ బాబు అనే టీం వాళ్ళని అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య ఒక రకమైన యుద్ధం లాంటిది జరిగింది, వితౌట్ వెపన్స్. ఒకరినొకరు కొట్టుకోవడం కావచ్చు, తోపులాటలు కావచ్చు, కింద పడటం కావచ్చు, లోయలో పడటం కావచ్చు, ఇలా రకరకాలు జరుగున్నాయి. ఆ తర్వాత రోజు మనకు తెలిసింది కల్నల్ సంతోష్ బాబుతో సహా మొత్తం 20 మంది మన భారతీయ సైనికులు చనిపోయారు. 2020 కరోనా సమయం అది, 2020 జూన్ 15. ఓకే, ఇక మన భారతదేశం కూడా ఇక ఫుల్ అలర్ట్ అయింది. చైనాతో సంప్రదింపులు కావచ్చు, విదేశాంగ శాఖ వాళ్ళు మాట్లాడుతూ కావచ్చు, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు, పిఎల్ఏ అంటారు, చైనాకి సంబంధించిన ఆర్మీని. ఓకే, వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తొందరపడ్డారు, మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. బట్ జర్రాని ఘోరం జరిగిపోయింది కదా. అప్పుడు ఈ చైనా చెప్పింది ఏంటి, వాళ్ళ సైడ్ చనిపోయింది 5 అని చెప్పింది. అది కూడా 1 ఇయర్కి చెప్పింది, ముందు చెప్పాల. మనం అఫీషియల్ ప్రపంచానికి చెప్పేశాం, మా ఏరియాలోకి, మా బోర్డర్లోకి చైనా వాళ్ళు వచ్చారు. దెన్ వాళ్ళు దుర్భాషలాడుతున్న మూమెంట్లకు మాట పెరిగి ఇలా జరిగింది. మా వాళ్ళ మీదకి వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు జస్ట్ అడ్డుకున్నారు అంతే. దానివల్ల ఇదంతా జరిగింది. మా వాళ్ళు 20 మంది చనిపోయారు. మరి చైనా వాళ్ళు ఎంతమంది చనిపోయారంటే మాకు తెలియదు అని అంటే, లేదు మా వాళ్ళు ఏం చనిపోలేదు, అసలు గొడవ ఏం కాలేదు, అది బిల్డప్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత రష్యా వాళ్ళు కానీ, తర్వాత వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, టాప్ మోస్ట్ ఉన్నటువంటి పేపర్లు కానీ, న్యూస్ ఏజెన్సీ మొత్తం కలగలిపి భారతదేశానికన్నా డబుల్ నష్టం చైనాకి జరిగింది. దట్ మీన్స్ తప్పు చైనాది, ఎదురొడ్డి నిలిచి పోరాడింది ఇండియన్స్. ఆ సమయంలో ఓన్లీ చేతులతో కొడితేనే చైనా వాళ్ళు 40 మంది చచ్చిపోయారని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పటికి చైనా దాన్ని ధృవీకరించడం అంటే, చనిపోయినటువంటి వాళ్ళ సైనికులకు కూడా గౌరవం అనేది ఇచ్చింది లేదు, ప్రపంచానికి చెప్పింది లేదు అమరులయ్యారని. అది వాళ్ళ బతుకు. ఇప్పుడు దీనిని అంతటిని కూడా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్లో మన సల్మాన్ ఖాన్ చూపించబోతా ఉన్నాడు. సంతోష్ బాబు క్యారెక్టర్ సల్మాన్ ఖాన్ పోషించాడు ఇక్కడ. సల్మాన్ ఖాన్కి నేను 27వ తారీఖున 60 సంవత్సరాలు వచ్చున్నాయి. ఆ సందర్భంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని చెప్పేసి ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూసినటువంటి భారతీయ సైనికులకి చావుకి భయం ఎందుకు, ఎలాగైనా వస్తుంది, పోరాడదాం, ఎదురుగా మృత్యు ఉంది, చావు, భయపడతావేంటి, ఎప్పుడైనా వచ్చింది, పోరాడు, వీరుడి లక్షణం అది. దానిని ఈ టీజర్లో చూపించారు. సల్మాన్ ఖాన్ ఆఫ్టర్ లాంగ్ టైం మరలి ఇటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్లో లీనమైపోయాడు, పరగా ప్రవేశించడం చెప్పవచ్చు అనమాట. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చిత్రాంగద సింగ్ హీరోయిన్, ఆమెకు 2 కోట్లని, సల్మాన్ ఖాన్కి 110 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అపూర్వ లైకి ఐ థింక్ డైరెక్టర్ వాళ్ళే. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ క్రమేణా మరికొంతమంది కలిపి సినిమా నిర్మించారు. ఈ సినిమా రేపు ఏప్రిల్ 27 ఐ థింక్ సో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వాడు మొత్తుకుంటున్నాడు, ఇదిగో సినిమాతో ప్రాంతాలను ఆక్రమించలేరు, కథలతో చరిత్రను మార్చలేరు, అకస్మాత్తుగా ఈ జాతీయవాదం రెచ్చగొట్టడం ఏంటి, తప్పు, మీరు ఈ సినిమాని ఆపాల్సిందే అని చెప్పేసి ఆడావిడ. దాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ చక్కగా సింపుల్గా చెప్పేసి, ఇండియన్ గవర్నమెంట్, బాబు అది సినిమా, వాస్తవిక కథల నేపథ్యంలో జరిగిన దాన్ని బట్టి వాళ్ళు తీస్తున్నారు, దాన్ని మేమేలా ఆపుతాం, దట్టు వాళ్ళు తీసుకున్న ఒక వీరుడి కాదని దాన్ని మేమేలా అడ్డుకుంటాం, ఛాన్స్ లేదని చెప్పేసి మన వాళ్ళు చెప్పేశారు. ఇక సల్మాన్ ఖాన్ మూవీ టీం వాళ్ళు సినిమాలో ఏముంది ఏంటన్నది రిలీజ్ అయ్యాక తెలిసింది. బట్ ఇప్పుడేంటి ఆ టీజర్లో కనిపించింది ఏంటిది, చైనా వాళ్ళు మన బోర్డర్లోకి
అనకూడదు కానీ హైనాలకు మళ్ళీ రాబందులకు మళ్ళీ దారుడాదులు క్రూరం రకాలకు మళ్ళీ వస్తుంటే చేతులు వెపన్స్ ఏమి లేవు, ఫుల్ చలి, తూర్పు లడక్ ఏరియా, గ్యాల్వన్లో ఏరియా, అటువంటి చోట మనోళ్ళు ఓన్లీ చేతులతోనే పక్కన కట్టేదో ఉన్నట్టుంది కర్ర, దాంతో ఇక అడ్డుకుందాం అన్నట్టుగా ఆ చూపించిన విధానం చూసి పులకించిపోతున్నారు మన తెలంగాణ ప్రజలు, మన తెలుగు వాళ్ళు. ఒక తెలుగోడి యొక్క కథని ఈరోజు సినిమా రూపంలో రాబోతుండటం చూసి సంబరపడిపోతూ ఉన్నారు. మన సంతోష్కి భార్య బిడ్డలు ఉన్నారు కదా, భార్యకు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఐ థింక్ ల్యాండ్ ఇచ్చినట్టుంది. అండ్ ఆబ్వియస్లీ అమరుడు కాబట్టి పెద్ద స్టాచ్యూ పెట్టారు సూర్యాపేటలో. అండ్ ఈమెకి గ్రూప్ 1 క్యాడర్ జాబ్ ఇచ్చున్నారు. అండ్ సంతోష్ బాబు మరణానంతరం ఆయనకి మహావీర్ చక్ర పురస్కారం కూడా ఇచ్చున్నారు రాష్ట్రపతి చేతుల మీదుగా. గౌరవం అంతా లభించింది. కానీ ఆ వీరుడి యొక్క చరిత్ర ఈరోజు ప్రపంచానికి తెలియాలి. ప్రపంచానికి తెలియచెవడం ద్వారా చైనా వాడు ఎంత ఎదవో చెప్పొచ్చు, మన వాళ్ళు ఏ రకంగా అవతల వాడు తోక జాడించేంత వరకు, అవతల వాడు కవ్వింపు చెరువులు దిగేంత వరకు మన వాళ్ళు ఎంత శాంతి సహనంతో ఉంటారు, ధర్మంగా అన్నది మన వాళ్ళు ఎలా పాటిస్తారంటే ఇందులో కూడా చూపించబోతున్నారు. మార్క్ మై వర్డ్స్, మీరు ఎన్నైనా తీసుకోండి, భారతదేశం అన్నప్పుడు, భారతదేశానికి సంబంధించిన ఒక సైనికుడు అన్నప్పుడు ఎప్పుడైనా సరే ధర్మమే పాటిస్తాడు. అవతల వాడిని అస్సలు మనోళ్ళు ముందుగా కొట్టరు, తిట్టరు, ఏం చేయరు. మన దాకా వస్తే అది కూడా ముందు మాటలతో, ఇక అవ్వట్లేదంటే ఇక అప్పుడు చేతులతో. అదే ఈ సినిమాలో చూపించబోతున్నారు. నో డౌట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఐఎమ్ షూర్ ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో 100 కోట్లపై ఈజీగా కొట్టింది. సరే కలెక్షన్స్ పక్కన పెడదాం, చైనాకు మాత్రం భారీ షాక్ ఈ సినిమా అయితే. ఎందుకంటే వాడు ఎంత ఎదవో ఇప్పుడో ప్రపంచం తెలిసింది వేరు, ఈ సినిమాలో మనం చూపించబోయేది వేరు. రియల్గానే చూపిస్తాం, ఉన్నదే చెప్తాం. దట్టు సల్మాన్ ఖాన్ ఈ ఏజ్లో జీవించేస్తున్నటువంటి క్యారెక్టర్ అయితే మాత్రం. అండ్ బాలీవుడ్ రీసెంట్గా తీసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం క్రాస్ చెక్ చేయండి. సరదాగా రొమాన్స్, లవ్ ఇవి తీస్తుంటే వాళ్ళకి అవట్లా. మొన్నగా ఒకటి వచ్చినట్టుంది, అంతేగాని హిట్ పడింది. మ్యాక్సిమం దేశభక్తి రిలేటెడ్, అది కూడా రియల్ స్టోరీస్ అన్నట్టు, వాస్తవిక కథల నేపథ్యంలో జరిగిన వాటికి సంబంధించి. మన ధురంధర్ 1100 కోట్లు కొట్టి 1200 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు అదంతా కూడా సెట్లు కానీ రిమైనింగ్ అన్నీ కూడా అచ్చం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తలపించేలాగా ఉన్నాయి. అండ్ స్టోరీ ఆల్మోస్ట్ మొత్తం రియల్ స్టోరీ అనమాట అది. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ అటువంటిది. అది దేశభక్తికి సంబంధించింది, ఇది దేశభక్తికి సంబంధించింది. ఇప్పటివరకు మన వాళ్ళు సినిమాలు అన్నప్పుడు ఏ పాకిస్తాన్ అన్నట్టుగానే ఎక్కువ చూపిస్తున్నారు దేశభక్తి అన్నప్పుడు, మనకి వాళ్ళతో యుద్ధం అన్నప్పుడు కానీ, గొడవలు అన్నప్పుడు కానీ, టెర్రరిస్టులు అన్నప్పుడు కానీ. ఇది అనకూడదు, చిత్తకార్త కుక్కలాంటిది చైనా. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా కవ్వించడం దిగుతూనే ఉండిద్ది. అరుణాచల్ ప్రదేశ్ మాదనిద్ది, ఇక్కడ వచ్చేసి గ్యాల్వన్లో చుట్టుపక్కల మాద అంటాడు, ఆ పైన వచ్చేసి సియాచిన్ గ్లేషియర్ ఆక్రమించేస్తాడు. ఇలా చెప్పుకుంటే పోతే వాటి చాలా ఉన్నాయి పాపాలు. ఈ సినిమా ద్వారా వాటి పాపాలను ఒక రకంగా ప్రపంచం ముందు ఉంచబోతున్నాడు మన సల్మాన్ ఖాన్. ఆ విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన హీరో మన కల్నల్ సంతోష్ బాబు యొక్క గొప్పతనం, వీరత్వం, ధీరత్వం ఈ సినిమా ద్వారా ప్రపంచం అంతా తెలుసుకోబోతుంది. భారతుల యొక్క గొప్పతనం, చైనా యొక్క దరిద్రం మొత్తం కూడా ఈ సినిమా ద్వారా తెలియటానికి ఖాయం ఈ ప్రపంచానికి.